హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. సో, ఈరోజొచ్చి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం గత కొన్ని రోజులుగా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రమోట్ చేస్తున్న విషయం మనకు తెలిసి ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ గారు వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఎక్స్‌లో ఈ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ గురించి కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, అది సీరియస్‌గా తీసుకున్న పోలీస్ వారు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్‌గా వచ్చేసి బన్నీ సన్నీ యాదవ్‌ని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేస్తామనే న్యూస్ అయితే మనకి బయటకొచ్చింది. ఈ బెట్టింగ్ యాప్‌లనేది వాళ్ళకి చూస్తే మళ్ళీ ఫాలోయర్స్ మిలియన్స్‌లో ఉన్నారు. ఎందుకు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌ని ప్రమోట్ చేస్తున్నారో, ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ఫాలోయర్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ బెట్టింగ్ యాప్‌లలో పాల్గొనడం కానీ, మనీ అంతా పోగొట్టుకోవడం అనేది జరుగుతా ఉంది. వాళ్ళకి ఫాలోయర్స్ అన్నా తక్కువుండి ప్లస్ మనీ రావట్లేదనే లేకపోతే ఇలాంటి ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా చేసినా గానీ ఒక రీజన్ ఉంటది గానీ, అంతమంది ఫాలోయర్స్ ఉండి మంచిగా వీడియోస్ అయితే చేస్తున్నారు వాళ్ళు. బాగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇలా ఆన్‌లైన్ బెట్టింగ్‌టన్నీ వారు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది బలైపోతున్నారు. వాళ్ళకు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌ది చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా శిక్షకు అర్హులే కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వారు కొంచెం ఆలోచించి ప్రమోట్ చేయాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే సజ్జనార్ సార్ వచ్చేసి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వచ్చేసి ఎక్స్‌లో మరొక పోస్ట్ అయితే చేశారు. అందులో వచ్చేసి 'అర్షి సాయి' అనే యూట్యూబర్ ఒక ప్రముఖ ఛానెల్‌లో ఇంటర్వ్యూ చేస్తూ, నేను ప్రమోట్ చేయకపోతే ఇంకొకరు ఎవరైనా చేస్తారు కదా! అంటూ అదేదో దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు అని సజ్జనార్ సార్ ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. ఎవరైతే ఇంకా ఈ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఆలోచించుకొని ఈ ప్రమోషన్ అనేది చెయ్యండి. ఇది మంచిదా? కాదా? అనేది కనుక్కొని ప్రమోషన్ అయితే చేయండి. ఎందుకంటే చట్టానికి ఎవరు చుట్టం కాదన్నట్టుగా ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎప్పుడో ఒకసారి మీరు ఈ కేసుని మీరు ఇది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీ పైన కేస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఎవరైతే ఇంకా ఈ బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఆపేసేయండి. ఎందుకంటే మంచి మంచిగా మిలియన్ ఫాలోయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ చేయడము అంటే తక్కువ ఉండేవాళ్ళు చేయమని కాదు నేను చెప్పేది. సో, అలా తక్కువ ఉన్నవాళ్ళు కూడా మనకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే ప్రమోషన్స్ చేసుకోండి తప్పు లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు చేయొద్దండి. సో, సజ్జనార్ గారొచ్చేసి సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ ఒక హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ హ్యాష్‌ట్యాగ్‌తో సెలబ్రిటీస్ కూడా చాలామంది ఈ సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోలు చేయడం జరుగుతా ఉంది. సో, ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ సమాజానికి ఉపయోగపడేవి కాదు. దీంట్లో ప్రమోషన్స్ చెయ్యొద్దు. ఇలాంటి యాప్‌లు ఏదైనా ఉంటే ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అంటూ చాలా రకాలుగా ఈ దీని గురించి చర్చ అయితే జరుగుతా ఉంది. సజ్జనార్ సార్ అయితే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అంటూ ఆయన చాలా మంచి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారి దగ్గరికి ఖచ్చితంగా మీరు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. నా అన్వేషణ ఛానల్ అన్వేషణ వచ్చేసి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ గురించి పదే పదే చెప్తూ వచ్చారు. రీసెంట్‌గా అయితే సజ్జనార్ సార్ కూడా నా అన్వేషణ అన్నతో మాట్లాడడం జరిగింది. అది మనకి యూట్యూబ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఎందుకు ఇలా బెట్టింగ్ యాప్‌ల వెంట పడుతున్నారు? వాళ్ళు ఎంత అమౌంటు వీళ్ళకి ఇస్తున్నారు? ఎందుకు అంత ఆశపడి దానికి వెళ్ళడం అది తప్పని తెలిసి కూడా వారు ఎందుకు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మనము దొరకము అనా? లేకపోతే ఎట్లా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇదైతే మీకు కావాలంటే నా అన్వేషణ సజ్జనార్ సార్ మాట్లాడినటువంటి యూట్యూబ్‌ది నా అన్వేషణ ఛానల్‌లో అయితే ఉంది. మీరు తప్పకుండా అక్కడికి వెళ్లి కావాలంటే చూడొచ్చు. ఈ యొక్క ఉద్యమానికి నాంది పలికినటువంటి సజ్జనార్ సార్ గారికి మరి ఒకసారి థాంక్స్ చెప్తూ
సే నో టు బెట్టింగ్ యాప్స్.